ఉందాం. సో గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఉష్ణోగ్రత మార్పు అనేది ఉష్ణ ప్రవాహం పైన ఆధారపడి ఉంటుందని చెప్పాం. అయితే ఈ ఉష్ణ ప్రవాహం జరగాలంటే పదార్థం యొక్క లక్షణాలు ఏమైనా ఆధారపడి ఉంటాయా? దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడతాం. ముందుగా ఒక చెక్క ముక్కను తీసుకోండి, ఒక రాతి ముక్కను తీసుకోండి, అదేవిధంగా ఒక లోహపు ముక్క అంటే ఏదో ఒక ఐరన్ కానీ ఒక స్టీల్ రాడ్ కానీ 3 ముక్కలు తీసుకొని వీటిని కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత వాటిని 3 బయటికి తీయండి. 3 తీసినట్లయితే వాటి యొక్క ఉష్ణోగ్రతలను ఒకసారి ఒక జస్ట్ ఫిజికల్గా టచ్ చేసి చూడండి, మీకు ఏమైనా మార్పు కనిపిస్తుందా? అంటే మనకి ఏదైతే స్టీల్ రాడ్ అనుకున్నామో అది చాలా చల్లగా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రాతి ముక్క అనేది చల్లగా అనిపిస్తుంది. థర్డ్ ప్లేస్లో చెక్క ముక్క అనేది కాస్త లైట్గా చల్లగా కనిపిస్తుంది. అంటే ఈ మూడింట్లో ఉండేటటువంటి చల్లదనంలో మార్పు కారణం ఏమై ఉంటుంది అంటే మరి వాటిని ప్రభావితం చేసే అంశం ఏమైంటుంది? సో దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మరి ఎగ్జామ్లో ఎలా మనం రాస్తాం అంటే పదార్థము ఉష్ణం గ్రహించడం అనేది దాని అంతర్గత లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని నువ్వు ఏ విధంగా రుజువు చేస్తావు అనే ప్రశ్న కూడాను గతంలో పబ్లిక్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ ప్రశ్న ఇస్తే మనం జవాబు ఎలా రాయాలి? సో దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే ముందుగా వెడల్పైనటువంటి ఒక గాజు పాత్రను తీసుకోండి. రైట్, వెడల్పోయినటువంటి గాజు పాత్రను తీసుకొని దానిలో 2/3 వంతు నీటిని నింపండి. సో ఇలా నీటిని నింపిన తర్వాత 2 పరీక్ష నాళికలు తీసుకొని ఒక పరీక్ష నాళికలో ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే వాటర్ తీసుకుందాం. ఇంకో టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే కాస్త కిరోసిన్ కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. సో వీటికి ఒంటి రంధ్రపు రబ్బర్ బెరడాన్ని అమర్చి ఆ ఒంటి రంధ్రం గుండా ఒక థర్మామీటర్ అనేది పరీక్ష నాళికలో ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఇలా కిరోసిన్ వైపు నీటి వైపు 2 థర్మామీటర్లను ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రయోగాన్ని కదలకుండా ఒక స్టాండ్ల ద్వారా మనం ఫిక్స్ చేసి చూడాలి. సో ఇప్పుడు ఏమైందండి, ఉండేటటువంటి 2 టెస్ట్ ట్యూబ్లు ఉండేటటువంటి ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ ఉంది, ఇంకో టెస్ట్ ట్యూబ్లో మనకి కిరోసిన్ ఉంది. రెండింటిలో కూడా ఏమున్నాయి, థర్మామీటర్లు పెట్టడం జరిగింది. ఈ మొత్తాన్ని వ్యవస్థని అంతా కూడా ఏం చేసాం, ఒక సమానంగా ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిలో మనం పెట్టుకున్నాం. సో ఇప్పుడు నెమ్మదిగా ఈ జాడీని మనం కాస్త వేడి చేద్దాం. సో ఈ మొత్తం పెద్ద పాత్రను మనం వేడి చేసినట్లయితే వ్యవస్థ మొత్తానికి కూడా ఒకే రకమైన ఉష్ణం అనేది అందివ్వడం జరుగుతుంది. సో ఇలా ఉష్ణం అందించేటప్పటికి ఆ థర్మామీటర్ల రీడింగ్లో ఒకసారి మనం పరిశీలించాలి. కిరోసిన్లో ఉండేటటువంటి థర్మామీటర్ అనేది వేగంగా ఏమవుతుంది, దాని రీడింగ్ని పెంచుతూ కనిపిస్తుంది. కానీ నీటిలో ఉండేటటువంటి థర్మామీటర్ అనే రీడింగ్ అనేది నెమ్మదిగా పెరగడం అనేది జరుగుతుంది. అంటే మొత్తానికి కూడా ఇక్కడ నా పరీక్ష నాళికలో ఉండే కిరోసిన్ కానివ్వండి, నీటికి కానివ్వండి, ఈ టెస్ట్ ట్యూబ్లో ఉండేటటువంటి కిరోసిన్ కానివ్వండి, మనం ఏం చేసాం, ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి ఉష్ణాన్ని అందించాం. కానీ ఇక్కడ ఏమైంది, నీరు అనేది నెమ్మదిగా తన ఉష్ణోగ్రతల మార్పును కనబరిస్తే కిరోసిన్ అనేది వేగంగా తన ఉష్ణోగ్రతల మార్పుని కనబరిచింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక వస్తువు ఉష్ణోగ్రత గ్రహించడము లేదా కోల్పోవడం అనేది ఆ పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత మార్పు అనేది పదార్థ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రాయి లేదా లోహ పలక లేదా చెక్క ముక్కల ఉదాహరణ తీసుకున్న ఒక వస్తువు ఉష్ణం గ్రహించడము అదేవిధంగా కోల్పోవడం అనేది ఆ పదార్థం యొక్క అంతర్గత స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అయితే అంతర్గత స్వభావంలో ఉంటుందని చెప్పాం. ఆ స్వభావం ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ వాటికి ఒక కొలమానం ఉంది. ముందుగా చూద్దాం. ఒక 250 ml ఉండేటటువంటి పాత్రను తీసుకుందాం. అదేవిధంగా 1 లీటరు ఉండేటటువంటి పాత్రను తీసుకుందాం. ఈ రెండింటిలో కూడా ఏం చేస్తాం, 250 ml ఉండే పాత్రని అదేవిధంగా 1 లీటర్ నీటి ఉండే పాత్రని రెండింటిని కూడాను ఏకకాలంలో ఒకే ఉష్ణాన్ని అందించేటటువంటి 2 జ్వాల పరికరాలు అంటే దాన్ని ఏమంటే హీటింగ్ ఎలిమెంట్స్లో పెట్టామనుకుందాం. ఏమవుతుంది, రెండింటికి కూడాను హీట్ అందడం జరుగుతుంది. కానీ వీటి యొక్క రీడింగ్ను మనం పరిశీలించినట్లయితే 250 ml ఉండేటటువంటి నీటిలో ఉష్ణోగ్రత వేగం అనేది వేగంగా పెరిగిపోతుంది. కానీ 1 లీటర్ పరిమాణం ఉండేటటువంటి ద్రవం యొక్క ఉష్ణోగ్రత అనేది నెమ్మదిగా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏముంది, తక్కువ పరిమాణంలో ఉంది వేగంగా వేడెక్కుతుంది, ఎక్కువ పరిమాణంలో ఉండేది నెమ్మదిగా వేడెక్కుతుంది. అంటే అది దాంట్లో ఉష్ణోగ్రత అనేది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చేరాలనుకుంటే మనం అందించే ఉష్ణం యొక్క పరిమాణం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం అందించే ఉష్ణం అనేది క్యూగా మనం చెప్పుకున్నట్లయితే అది సేకరించడం అనేది ఆ పదార్థ
ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే అది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది, ద్రవ్యరాశి తక్కువ ఉంటే అది తక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది అని మనం చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు గ్రహించే ఉష్ణ పరిమాణం అనేది దాని ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉష్ణోగ్రతల మార్పు అనేది మనం ఏం చేయాలి, స్థిరంగా తీసుకోవాలి. ఉష్ణోగ్రత మార్పు అనేది స్థిరంగా తీసుకున్నట్లయితే మనం ఆ ఉష్ణం గ్రహించడం అనేది పదార్థ ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు ఏం చేద్దాం, ద్రవ్యరాశిని స్థిరంగా తీసుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేసాం, ఒక 250 ml ఉండేటటువంటి రెండు బేకర్లను తీసుకొని ఒకదాన్ని ఏం చేసామంటే ఒక అధిక ఉష్ణాన్ని అందించేటటువంటి ఒక గ్యాస్ స్టవ్ పైన, రెండవ దాన్ని తక్కువ ఉష్ణోగ్రత అందించేటటువంటి ఒక కట్టెల పైన పెట్టి వేడి చేస్తున్నాం అనుకుందాం. అంటే ఇప్పుడు రెండింటిలో ఉష్ణోగ్రత మార్పు అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఎక్కువ ఉష్ణం వచ్చేటటువంటి గ్యాస్ స్టవ్ మీద ఉండేటటువంటి పదార్థం అనేది వేగంగా వేడెక్కుతుంది. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఏముంది, ఎం అనేది ఇక్కడ అంటే ఏదైతే ద్రవ్యరాశి అనుకున్నామో అది స్థిరంగా తీసుకున్నాం. 2 గ్లాసుల పరిమాణం ఈక్వల్గా ఉంది. సో మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేది కాస్త వేగంగా వేడెక్కింది, అదేవిధంగా కట్టెల పొయ్యి మీద ఉండేదాన్ని కాస్త నెమ్మదిగా వేడెక్కుతుంది. అంటే ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద ఎక్కువ ఉష్ణం అందించాం, అదే కట్టెల పొయ్యి మీద తక్కువ ఉష్ణం అందించాం. అంటే ఉష్ణం అందించే తీరు బట్టి అంటే ఉష్ణోగ్రత మార్పు అనేది అది అందించే ఉష్ణానికి కూడాను అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పవచ్చు. అంటే డీవియేషన్ ఇన్ ద టెంపరేచర్ అని చెప్తాం ఇక్కడ. సో ఉష్ణోగ్రత మార్పు అనేది దానికి అందించే ఉష్ణం పైన ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే Q ఈజ్ ప్రపోర్షనల్ టు మనం ఏం చెప్పవచ్చు, M ఇంటూ డెల్టా T అని చెప్పవచ్చు. అయితే మరి ఈ రెండింటిలో ఏదో ఒక స్థిరాంకాన్ని తీసుకున్నట్లయితే, ఒక స్థిరాంకాన్ని మనం అజాయింపుగా తీసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది, M ఇంటూ S ఇంటూ డెల్టా T అని చెప్తాం. ఇక్కడ S అనేది ఒక స్థిరాంకంగా తీసుకున్నాం. మరి ఈ S వాల్యూ దేనికి సమానంగా ఉంటుందంటే Q బై M డెల్టా Tకి ఈక్వల్గా ఉంటుంది. M డెల్టా Tకి ఈక్వల్గా ఉంటుంది. మరి ఈ Sనే మనం ఏమంటాము, ఈ Sకి ఏమైనా పేరు పెట్టారా అంటే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే విశిష్టోష్ణము అని పిలుస్తాము. ఈ Sనే మనం ఏమంటాం, విశిష్టోష్ణము. విశిష్టోష్ణము అని పిలుస్తాం అన్నమాట. విశిష్టోష్ణం అంటే ఏమిటి అంటే పదార్థం యొక్క అంతర్గత స్వభావాన్ని సూచించే ఒక గుణకము. విశిష్టోష్ణ గుణకం ఎక్కువగా ఉంది అంటే అది ఉష్ణాన్ని సేకరించే లక్షణము తక్కువగా ఉంది అని అర్థం. అదేవిధంగా విశిష్టోష్ణ గుణకం తక్కువగా ఉంది అంటే అది ఉష్ణాన్ని గ్రహించే వేగం చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతుంటాడు, ఒక వంట పాత్ర రాజు అనే అబ్బాయి 2 వంట పాత్రలను సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఏ పాత్ర యొక్క విశిష్టోష్ణ గుణకము 0.986గా ఉంది, అదేవిధంగా బి పాత్ర యొక్క విశిష్టోష్ణ గుణకము 0.02గా ఉంది. సో దేన్ని తన వంట పాత్రగా సెలెక్ట్ చేసుకోవాలి అని ప్రశ్నించాడు. సో వంట పాత్ర అంటే ఏంటి, మనం వచ్చిన గ్యాస్ స్టవ్ నుండి వచ్చేటటువంటి లేదా ఏదైతే మనం స్టవ్ ఉపయోగించామో స్టవ్ నుండి వచ్చే ఉష్ణం అనేది నేరుగా వంటకానికి సప్లై చేసే లక్షణం కలిగి ఉండాలి. సో విశిష్టోష్ణ గుణకం ఎక్కువగా ఉందనుకోండి అది ఉష్ణాన్ని సేకరించే లక్షణం తక్కువ అని అర్థం. అలాంటప్పుడు వేడి అనేది వంటకానికి అందివ్వడం జరగదు. కాబట్టి అదే విశిష్టోష్ణ గుణకం తక్కువగా ఉండే పాత్ర తీసుకున్నాం అనుకోండి ఆ ఉష్ణాన్ని తొందరగా రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకున్నది వెంటనే వంటకానికి అందివ్వడం అనేది జరుగుతుంది. ఫలితంగా మనకేమవుతుంది, మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ వంటకం అనేది తొందరగా మనకి రెడీ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే విశిష్టోష్ణ గుణకం ఎక్కువ ఉంటే దాని యొక్క ఉష్ణగ్రహణ వేగం అనేది తక్కువ అని అర్థం. విశిష్టోష్ణ గుణకం తక్కువ ఉంటే దాని యొక్క వేడిని రిసీవ్ చేసుకునే లక్షణం అనేది ఎక్కువ అని పిలుస్తాం. సో మరి దీనికి యూనిట్స్ ఏ విధంగా మనం చెప్పుకుంటాం విశిష్టోష్ణ గుణకానికి. సో దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఉండేటటువంటి ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం చెప్దాం. ముందుగా CGS పద్ధతిలోకి వెళ్దాం. CGS పద్ధతిలో చూద్దాం. S ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాం, Q బై M డెల్టా T అని చెప్తాం. సో CGS పద్ధతిలో ముందు చూద్దాం. Q అంటే ఏంటండి, ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి, క్యాలరీలు. అదేవిధంగా M అంటే ద్రవ్యరాశికి CGS ప్రమాణాలు గ్రాములు. అదేవిధంగా CGS పద్ధతిలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఏమో ఉపయోగించేవారు, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్. ఇది మనకు ఉండేటటువంటిది. సో CGS పద్ధతిలో విశిష్టోష్ణ గుణకానికి ప్రమాణాలు ఏమిటి అంటే క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అంటాం. అదే SI పద్ధతిలోకి వచ్చేద్దాం. SI పద్ధతిలో వచ్చేసరికి S ఈజ్ ఈక్వల్ టు చూడండి Q అంటే ఏంటండి, ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి, జౌల్స్ బై మరి MKS పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణాలు కిలోగ్రామ్స్. అదేవిధంగా ఉష్ణోగ్రతను కెల్విన్లో ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం చెప్తాం. సో ఇలా రాసినా సరిపోతుంది, లేదా క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ అన్నా కూడా సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జౌల్ బై కేజీ ఇన్వర్స్
అండ్ కెల్విన్ ఇన్వర్స్ అని కూడా చెప్తారు. అయితే ఇక్కడ మరో సందేహం, ఒక క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది ఎంకేఎస్ పద్ధతిలో మార్చేసరికి ఏ విధంగా మారుతుంది? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు జౌల్స్లో మనం మార్చి చెప్పేటప్పుడు 4.2 ఇంటూ 10⁻³ జౌల్స్ బై కేజీ కెల్విన్కి సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ నిష్పత్తిని మీరు ఉపయోగించి లెక్కలు చేయాల్సి వస్తుంది. 3 క్యాలరీ బై గ్రామ్ అనేసరికి ఇంటూ 3 చేస్తారు, అదే 0.5 అయితే బై 2 చేస్తారు. ఈ విధంగా వీటి రెండుగా రిలేషను. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడడానికి కొన్ని పదార్థాల వివరాలు అనేవి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ముందు చూసినట్లయితే తగరం చూద్దాం. లెడ్ గురించి ఇవ్వడం జరిగింది. తగరంకి వచ్చేసరికి మనకి 0.031 మనకి సిజిఎస్లో చెప్పుకుంటే దీన్ని ఎంకేఎస్లో మారితే 130 జౌల్స్ మనం చెప్పడం జరుగుతుంది. అన్నింటికన్నా అత్యధికంగా విశిష్టోష్ణం కొనుక్కుంటే పదార్థం ఏదంటే నీరు అని చెప్తాం. 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అయితే 4180 జౌల్స్ పర్ కేజీ కెల్విన్గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనకి విశిష్టోష్ణం అంటే ఏమిటి, విశిష్టోష్ణం అంటే పదార్థ స్వభావమే మనం ఏమని చెప్తామంటే భౌతిక పదజాలం ఉపయోగించినట్లయితే విశిష్టోష్ణం గుణకం అని పిలుస్తాం. విశిష్టోష్ణం గుణకానికి ప్రమాణాలు ఏ విధంగా డెరైవ్ చేస్తాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తామని చర్చించడం జరిగింది. ఇక తర్వాత వీడియోలో మనం విశిష్టోష్ణ గుణకాన్ని కిలోరీమీతో ఉపయోగించి ఏ విధంగా మెజర్ చేస్తాము, అదే ఉష్ణ ప్రభావం వల్ల పదార్థాల్లో వచ్చేటటువంటి మార్పుల గురించి తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.